జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. మరి ఆ రోజున షర్మిల గారు ఎక్కడికి వెళ్ళింది? మరి చెరుసగం వాటా ఉన్నప్పుడు ఆమె కూడా పాత్రదారులు సూత్రధారులే కదా. అది ఆమె కూడా మరి షర్మిల గారు మరి అన్నన రకరకాలుగా మీడియా ద్వారా కానీ బయట పెట్టి ఆయన్ని బజారు పాలు చేసి చాలా రసరస చేసింది. అది కరెక్ట్ కాదు. కుటుంబంలో ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే బాగుండదు, కానీ షర్మిల గారు చేసింది చాలా తప్పండి. ప్రతి కుటుంబాల్లో అవి ఉండేవి కాబట్టి దీన్ని భూతద్దంలో పెట్టి చూపించేసి ఏ కుటుంబంలో జరిగినటువంటి ఈ కుటుంబంలో జరిగినట్టు డిబేట్లు పెట్టేసి రకరకాలుగా అల్లరి చేస్తున్నారు. మరి అది కరెక్ట్ కాదు కదా. ప్రతి కుటుంబాల్లో కూడా ఉంటాయి, ఏ కుటుంబాల్లో లేవండి. ఏలు పెట్టి చూపిస్తేనే ఆ కుటుంబంలో సమస్య ఉండట అంటే అవి బయటకు రావట్లేదు. ఇది ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపించి అల్లరి చేయాలని కంకణం కట్టుకున్నారు తప్ప అదే జగన్మోహన్ రెడ్డి గారు సాదాసీదా మనిషి అయితే ఇంత పాపులారిటీ చేసేవాళ్ళు కాదు. ఆయన రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ఏదో ఒక రకంగా అన్పాపులర్ చేయాలని అందులో భాగంగానే షర్మిల గారు మరి ముఖ్యంగా ఏంటంటే ఆమె పాముగా వాడబడి రకరకాలుగా వాళ్ళ అన్నయ్యని అల్లరి చేస్తుంది. కానీ విజయమ్మ గారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ అన్న చెల్లెలే చూసుకుంటారు, మధ్యలో మీరు మాట్లాడొద్దు, మా కుటుంబాన్ని బయటకు తీయొద్దని కూడా చెప్పింది. ఇది మాట్లాడేటువంటి వాళ్ళు తెలుసుకుని ఇంకొకసారి ఏ మీడియా ద్వారానైనా ఏ డిబేట్లోనైనా వాళ్ళ కుటుంబం గురించి ఎత్తకుండా వాళ్ళు పరువు మర్యాదలతో బతుకుతున్నారని వాళ్ళకు వదిలేస్తే బాగుంటుంది. నిన్నామా ఇద్దరూ నాకు సమానమే, ఇద్దరూ నా బిడ్డలే, ఇద్దరికీ సమానమైన వాటా అంటే హక్కు ఉంది అని చెప్పింది. ఆమె ఎవరిని తక్కువ చేయాలా, ఎవరిని కూడా ఇచ్చేయాలి. దాంట్లో 2 పాయింట్లు ఏంటంటే అంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టం ఉంది అని కూడా ఎందుకు అందంటే మరి ఒక రకంగా చెప్పాలంటే ఏమండి ఈరోజు తల్లిదండ్రులు ఒక 10 రూపాయలు ఇచ్చేళ్ళారు. ఆ 10 రూపాయలతో ఈ దేశంలో కానీ ప్రతి మానవుడు బతకట్ల. దాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కట్టి ఆయన ఇంకో రూపాయి అదనంగా సంపాదించాడు. మరి కుటుంబ విషయాలు ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే నిన్న విజయమ్మ గారు చెప్పినట్టు బాగుంటుంది. విజయమ్మ గారు కూడా చెప్పారు, జగన్ గారు షర్మిల గారు సమాధానం పొందారు, నేను నమ్మే యేసయ్య వాళ్ళిద్దరికీ న్యాయం చేస్తారంటూ కూడా విజయమ్మ గారు అంటున్నమాట. అది 100%. ఎందుకంటే ఆయన కూడా మరి క్రైస్తవ్యంలో కూడా దేవుని తెలుసుకున్నట్టు మనిషి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే షర్మిల గారు కూడా అందులోంచి వచ్చింది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా మరి అనిల్ గారు కూడా మరి ఆయన అంతర్జాతీయ దైవ సేవకుడు. మరి ఆ రీతిగా ఏంటంటే వాళ్ళ మీదే ఆ విఘ్నత అనేది దేవుడు అని ఆయన చూస్తున్నాడు, ఎవరికి అన్యాయం చేయడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అది తప్పకుండా ఆయన అనుభవించాల్సింది, షర్మిల గారు చేసినా అనుభవించాలి. కానీ ఈ మీడియాలో రకరకాలుగా కథలో ఏంటి సినిమా స్టోరీలు కూడా చాలు ఏంటి బాహుబలి సినిమా టైప్లో కథలుగా చెప్పుకొని వాళ్ళ కుటుంబంలో జరిగిందని అల్లరి చేయటం అనేది ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. వైఎస్ఆర్ కంటే కూడా ప్రజలు మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు, ఈ వస్తున్న కథనాలు మీరు ఎటువంటి నమ్మొద్దు అంటున్నారు. అది 100% నమ్మకూడదు. ఎందుకంటే ఆమె నిన్న ఒక మంచి మాట చెప్పింది. ఎందుకంటే ఇంతటితోనైనా ఫుల్ స్టాప్ పెడతారని ఆమె బహిరంగ లేఖ రాసింది. తప్పులు చిన్న చితక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది మాట్లాడేవాళ్ళు కూడా కాస్త అది మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా ఆమె మరి బహిరంగ లేఖ రాసింది. మరి మాట్లాడేవాళ్ళు మరి అది చూసి ఇప్పటికైనా వాళ్ళ కుటుంబ సమస్య అందరికి ఉండేదానని పబ్లిక్లో మాట్లాడుకుంటుంటే బాగుంటుందండి. ఇంటి పరిసరాల్లో జగన్ గారు చూసుకోవాలి, వాళ్ళ చెల్లెలు వాళ్ళు చూసుకోవాలి తప్ప దీన్ని పబ్లిక్ చేసి ఇతర పార్టీలు కూడా విమర్శించడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ అది. అంటే వీళ్ళు కూడా పర్సనల్ పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా అని అనటం తప్ప యాక్చువల్గా వాళ్ళు చూసుకుంటారు అంతే. మన ఇంట్లో కూడా మనం చూసుకుంటామా, లేకపోతే పబ్లిక్ ఏమైనా ఉద్ధరిస్తారా? నా ఇంట్లో కూరలేదు పక్కవాడు ఇవ్వడుగా లేదని జాలి పడతాడు తప్ప వీళ్ళు విమర్శిస్తున్నారు. అది అసలు రాంగ్. జగన్మోహన్ డిఫాల్ట్ ఉండదు. నాకు ఎగనిస్ట్గా మా చెల్లెలే నా గురించి బ్యాట్ చేస్తుంది కాబట్టి నేను ఇచ్చిన ఆస్తులు నాకు ఇవ్వమన్నాడు. ఎందుకు నేను రాయాలి? నాకేం అవసరం? మా ఫాదర్ నాకు రాశాడు నాది కదా. నేనేదో ఇచ్చా, నీకు ఇచ్చినప్పుడు నువ్వు అనవసరంగా పబ్లిసిటీ చేస్తే ఏంటి? అందుకని కోర్టుకి వెళ్తాడా జగన్మోహన్? నిజంగా న్యాయబద్ధం కాకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తాడు? నా మీద బ్యాడ్ ప్రచారం చేసినప్పుడు ఎవరిస్తారు? మా నాన్న మీద నాకు గౌరవం లేనప్పుడు మా ఫాదర్ బ్రతికుంటే మాత్రం నా ఆస్తి రమణ కుమార్కి రాసిన ఆస్తి కూడా తీసేసుకోమనే ఆ హక్కు అతనికి ఉంటుంది. అలాగే జగన్కు కూడా ఆ హక్కు ఉంది. ఎందుకని ఇలా విమర్శ చేశారు కాబట్టి. చేయకుండా ఉంటే ఆయన రాసింది ఎవరు వెనక్కి అడగరు ఎవరైనా. ఏదైనా మనం బయట వెళ్ళే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఏది నా 10 నాకు ఇచ్చేయమంటారా? ఎంత తప్పు లేకపోతే. కాబట్టి జగన్మోహన్ ఫాల్ట్ కాదు నాకు తెలిసి. మరి న్యాయమేగా. అయితే షర్మిల గారు అంటున్నమాట,
జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు కాదు ఇవి, వైఎస్ఆర్ గారు సంపాదిస్తున్న ఆస్తులు అన్న. ఆయన ఆస్తిపాస్తులు రాసి ఉంటే జగన్కి కూడా అర్హత లేదు. ఆయన రాయటం అంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. ఆయనే కావాలని బలానా అప్పుడైతే వృద్ధాప్యం వచ్చింది కదా అని కూతురికి రాస్తారు, అది న్యాయం. అది ఎన్టీ రామారావు పెట్టినట్టు ఆడవాళ్ళకు కూడా భాగం ఉంది, అది కరెక్ట్. అది ఎవరు రాయాలి? రాజశేఖర రెడ్డి గారు రాయాలి. ఆయన చనిపోయారు కదా, చనిపోవటం కూడా ఆయనకే తెలియకుండా చనిపోయాడు. దానివల్ల ఇతను రాశాడు ఎలాగో చెల్లెలకి. ఈ వీళ్ళు ఎగనిస్ట్ అయ్యేటప్పటికి ఏం చేస్తాడు? ఎవరైనా కోపం వచ్చినప్పుడు తమ్ముడైనా సరే కొట్టుకు చేస్తాంగా ఇళ్లల్లోనే. అవును, అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇచ్చే ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు, ఎన్సీఎల్టీని ఆదరించారని షర్మిలా గారు అంటున్నమాట. ఎన్సీఎల్సీని ఆశ్రయించటం కాదు, ఏం కాదు. ఇవన్నీ విమర్శలు తప్ప, తెలుగుదేశంలో కుంభక్కయ్యారని ఇవన్నీ బయట కబుర్లు తప్ప, యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ అది. అందుకే విజయమ్మ కూడా అందుకే నా ఆస్తి మాత్రం నేను అమ్మాయికి ఇస్తాను, ఆయన ఏం చేస్తారో, నాకు ప్రాణహాని ఉందని ఆవిడ చెప్పటం, ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు వేరు. ఇది రాయలసీమ రాజ్యమే, ఇది వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు, బయట చూసేవాడికి ఇబ్బంది. ఏది మన వాళ్ళు పూర్వకాలం చెప్పేవాళ్ళు, ఏది భార్యాభర్తలు కొట్టుకున్నట్ట దేవతార్చన చేసే బ్రాహ్మణ్ణి చంపారని ఒక సామెత ఉంది. ఏది వాడు పూజ చేస్తుంటే వాడిని చంపుతారు, వీళ్ళిద్దరు వాడిని మధ్యవర్తిగా పెట్టి. నిజం. అరే ఇలా ఎలా అంటే ఎంతటి కరెక్ట్ అంటారు సార్? ఇలా కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి, కోర్టులో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదుగా. అది సుప్రీంకోర్టులో ఉంది, అది కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం న్యాయ నిర్ణయాలకు ఏది మాట్లాడకూడదు కూడా. కోర్టు అంటే సుప్రీం కదా, ఇక జడ్జి ఆయన నిర్ణయం చేస్తాడుగా అసలు పరిస్థితులు ఏంటనేది నిర్ణయం ఆటోమేటిక్గా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కూతురికి ఇవ్వాల్సిందే, ఆవిడ తప్పు మాట్లాడినా మీలో మీరు చూసుకోండి, ఆస్తి ఇవ్వాలంటే జగన్ కూడా ఇస్తాడు. బలవంతంగా తీసుకోవడం కాదు, కనీసం పనిష్మెంట్ అనమాట. అంతకంటే అలా తనకు అవన్నీ కావాలి. ఇప్పుడు కావాల్సినంత ఉంది. అదే గడవని మనిషి ఏం కాదుగా, అందుకు కాదు, కేవలం తీసుకుని కనీసం అన్న మీద సింపతి అంతకుముందు చూపెట్టేట్టు ఉండొచ్చు కదా. అలా విమర్శించి ఇతన్ని నాశనం చేయండి అని చెల్లెలే కోరుకోవటం. నేను అంతకుముందు జైల్లో ఉన్నప్పుడు అంత ఇదిగా రోడ్లన్నీ తిరిగి ఆవిడ చెప్పింది కదా, విజయమ్మ కూడా చెప్పింది, మా వాడు ఏం తప్పు చేశాడు, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవిడ కూడా అన్న మనిషి కదా. అంత సింపతి క్రియేట్ చేశారు కాబట్టి 151 స్థానాలు వచ్చింది జగన్కి. యాక్చువల్గా జగన్కి వచ్చిన కారణం అదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా వైఎస్ దాంట్లో చేరారు. కాంగ్రెస్ ఓటింగ్ ఉంటుంది, ఇది 25%, తక్కిన 15% వేళది. ఇప్పటికి కూడా 40% ఉంది జగన్కి కూడా. ఓడిపోయినా 40 ఓటేం తగ్గలే అక్కడ. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి గెలిచారు, అందుకంటే వేరే ఏం లేదు. కాబట్టి కోర్టులో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు. కోర్టు న్యాయ నిర్ణయం కోర్టుదే. అయితే జగన్ ఫాల్ట్ ఇవన్నీ అనటానికి కూడా వీర్లే, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అది. దాన్ని ఎవరు విమర్శించడానికి వీర్లే, వాళ్ళ పర్సనల్గా. నా ఇంట్లో కూడా మీకెందుకని అడుగుతున్నాడు తను కూడా. మీరందరూ ఏంటారా బాబు విమర్శించటం ఇంట్లోదే. వీళ్ళు కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అన్నారు కదా, మరి మీరు అలా అనకుండా ఉంటే మేము అనేవాళ్ళం కదా. ఇదేంటంటే చిన్నపిల్లలు నీతో పచ్చి అన్నట్టు ఉంది తప్ప అందుకంటే కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యక్తిగతంగాను అణచివేయాలనే కుట్ర అంటారు ఇది మొత్తం. అనచటం ఎవరి వల్ల కాదు, పబ్లిక్. రేపు జనవరి నుంచి ఆయన పబ్లిక్ వస్తున్నాడు కదా. పబ్లిక్ వచ్చినప్పుడు తను చెబుతాడు ఈ విషయాలు ఇవి. నేను మంచి చేస్తే నన్ను గెలిపించండి అని కూడా అడిగాడు తను. ఏది ఆ మంచి అనేది ఇతను చెప్పలేకపోయాడు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు, అంతకంటే ఇతను చెప్పగలగాల్సింది. బటన్ నొక్కాను అవి కాదు, మీకు ఇవి ఇచ్చాను కదా అవి ఇచ్చాను కదా అని చెప్పలే. వీళ్ళకే మాటి గుర్తు చేయాలి. టమాటా 30 రూపాయలు 25 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు అడగరు. 50 అమ్మినప్పుడు అడుగుతారు, 50 ఎందుకు అమ్మింది ప్రభుత్వం ఫాల్ట్ అని. 25 అమ్మినప్పుడు ఎవడు అడగడు కదా. ఇది కూడా అంతే. నిజం.